హలో గైస్, మీలో చాలామందికి హే గురువులు ఎలా జాయిన్ అవ్వాలనేది ఉంది కదా. నేనేం చేస్తానంటే మీకు అఫిలియేట్ లింక్ అంటే మీకు ఎవరైతే ఎవరి లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ మీకు ఒక గ్రూప్ లింక్ అనేది ఇచ్చే ఉంటారు. ఐ మీన్ గ్రూప్ లింక్ కాదు, ఒక అఫిలియేట్ లింక్ అనేది. ఆ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరేం చేస్తారంటే ఇంకా డౌన్లోకి వచ్చిన తర్వాత మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఇక్కడ మీరు ఎన్రోల్ పైన క్లిక్ చేస్తారు. మన వెబ్సైట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి లింక్ అయితే ఎవరి ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నారో వాళ్ళ దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ చెక్అవుట్ అని ఉంటుంది. ఇక్కడ చెక్అవుట్ పేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోకి వచ్చిన తర్వాత అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీకు అకౌంట్ అనేది లేదు కాబట్టి రిజిస్టర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. రిజిస్టర్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ అకౌంట్ ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే డీటెయిల్స్ అనేది ఇచ్చే ముందు ఇక్కడ వ్యాలిడిటీ పైన క్లిక్ చేసినట్లయితే మీ లింక్ ఎవరైతే పంపించారో, రెఫరల్ కోడ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు ఉందో లేదో ఇక్కడ కన్ఫర్మేషన్ చేసుకోండి. నాకు లింక్ ఇచ్చిన వాళ్ళు మీసాలు దొరకరావు కాబట్టి ఇక్కడ వ్యాలిడిటీ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే పేరు అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మన పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు మీరు ఏదో ఒకటి ఇచ్చేయండి. జస్ట్ మీ పేరు ఏదైతే అది ఇచ్చేయండి. ఏదో ఒక పేరు అనేది ఇస్తాం. ఫుల్ నేమ్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కూడా నార్మల్గా నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ కూడా జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తున్నాను. మీరు చెక్ చేసుకోవాల్సింది డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి. పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, జీమెయిల్ ఐడి అలానే ఫోన్ నెంబరు ఇవి కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. మీరు మెయిన్ చేసుకోవాల్సింది ఇక్కడ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఇది మీకు లింక్ ఎవరైతే పంపించారో మెంటర్ ఆయిందా కాదా పేరు చెక్ చేసుకోండి చాలు. ఓకే, రిజిస్టర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ లాగిన్ జీమెయిల్ పేరు అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఉంటాయి. మేకే పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ అగ్రీ బటన్ పైన క్లిక్ చేసి మేకే పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను. మేబీ ఇది కనిపించవచ్చు, మీకు కనిపించకపోవచ్చు. ఓకేనా? మనకి లోడ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను క్యూఆరా వెయిట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మీకు ఫోన్పే అనేది వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ యూపీఐ పైన మీరు క్లిక్ చేయొచ్చు. యూపీఐ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. బేసిక్ ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. నేను పేమెంట్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు పేమెంట్ మీరు ఏదైతే ఉందో అది చేయండి డైరెక్ట్గా. యూజర్ పేమెంట్ అయితే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. నేను వేరే యాప్లో చేశాను కాబట్టి అలా కనిపిస్తుంది. సారీ, మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను పేమెంట్ పైన క్లిక్ చేసి పేమెంట్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇలా మీరు రిజిస్టర్ అనేది అవ్వాలి. నెక్స్ట్ చెప్తాను మీకు ఏంటి అనేది. మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాకుండా నార్మల్గా అయితే ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. మనకి ఆర్డర్ అనేది అయిపోయింది కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా లాగిన్ మనకి వెళ్ళిపోతుంది. జస్ట్ చూసారు ఇక్కడ ఈ ఫోటో మాత్రం కంగారు పడద్దు. జస్ట్ ఏదో ఒక ఫోటో అనేది నేను ఇచ్చాను. ఇక్కడ అఫిలియేట్ డాష్ బోర్డ్ అన్నమాట. ఓకే, డాష్ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ జస్ట్ మీరు అఫిలియేట్ ప్రోగ్రామ్ నాట్ ఎన్రోల్ అని ఉంది చూడండి. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గో టు అఫిలియేట్ ఏరియా దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మన డాష్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏ కోర్స్ కొన్నాను ఆల్ కోర్స్ కాబట్టి ఇక్కడ కోర్స్ అనేది ఉంటుంది. కోర్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే నేను వీడియోస్ ఏం పెట్టలేదు. జస్ట్ మీకు ఇది కాకుండా ఇక్కడ అఫిలియేట్ ఏరియా ఉంటుంది, మై డాష్ బోర్డు. ఓకే, నెక్స్ట్ వీటి రిలేటెడ్గా నెక్స్ట్ మాట్లాడదాం. మీరు చేయాల్సింది ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోటో మాత్రం యాడ్ చేయండి. ఇక్కడ మీ ఫోటో దీనిపైన క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది అడుగుతుంది. మీ ఫోటో మాత్రం మార్చండి అంతే. అంతకుమించి ఏం అవసరం మిగతాది నేను తర్వాత వీడియోస్లో మాట్లాడతాను. ముందు అకౌంట్ అనేది ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ అఫిలియేట్ రెఫరల్ ఎవరైతే పంపించారో మీ మెంటర్ పేరు కరెక్ట్గా వచ్చింది లేదా అది మాత్రం చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.